హలో అందరికీ రోజు మా మార్నింగ్ రొటీన్ చూసేయండి. నేనైతే ఇల్లులవి తుడుచుకొస్తున్నాను అనమాట. ఈ లోపు మా అమ్మ బట్టలు నానబెట్టేస్తున్నారు. బట్టలు నేను వాష్ చేయలేదనమాట, చాలా ఎక్కువ ఉండిపోయాయి. ఒక్కరోజు వాష్ చేయకపోతే చాలు, చాలా అయిపోతాయి. మేము రోజు ఏ రోజుకి ఆ రోజే వాష్ చేసేసుకుంటాము, కానీ నేను ఎందుకో కొంచెం లేజీగా అనిపించింది అనమాట. అందుకని చెప్పి రేపు వాష్ చేద్దాంలే అని చెప్పి ఉంచేసాము. చాలా అయిపోయాయి. ఇక మా అమ్మ అయితే నానబెట్టేస్తున్నారు. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత వాష్ చేస్తాము, మా తమ్ముడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత. ఇంతకు ముందైతే మా తమ్ముడికి ఫుల్ డేస్ అప్పుడు మా తమ్ముడు 8:30, 9కి వెళ్ళేవాడు అనమాట. అప్పుడైతే మా తమ్ముడు స్కూల్కి వెళ్ళకముందరే మేము బట్టలు అవి వాష్ చేసేసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు హాఫ్ డేస్ కదా, మార్నింగ్ 7:30కి అట్లా వెళ్ళిపోతున్నాడు. వాడు వెళ్ళిన తర్వాత మేము ఈ పనులన్నీ చేసుకుంటున్నాము. అప్పుడైతే మా తమ్ముడు స్కూల్కి వెళ్ళేసరికి మాకు వంట కూడా అయిపోయేది, వాడికి లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి. కానీ ఇప్పుడు లంచ్ బాక్స్ అవసరం లేదు కదా, టిఫిన్ పెట్టి పంపించాలి కాబట్టి వాడు వెళ్ళిన తర్వాతనే వంట కూడా ప్రిపేర్ చేస్తున్నారు మా అమ్మ. మా అమ్మ అయితే ఈరోజు ఫిష్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారనమాట. మా పనిపిని చేపలు ఇచ్చిందంట, మా అమ్మమ్మ వాటిని నీట్గా క్లీన్ చేసి పంపించింది. వాటిని ఫ్రై చేస్తానన్నారు. ఫ్రై అస్తమాటు తింటున్నాం కదమ్మా, కర్రీ తిని చాలా రోజులైంది, కర్రీ చేయమ్మా అంటే కర్రీ చేస్తున్నారనమాట. ఫస్ట్ ఆనియన్స్ అన్నింటినీ ముక్కలుగా కట్ చేసుకుని మిక్స్ పట్టేసుకుని అందులో కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకొని 4 పచ్చిమిర్చిలు కూడా వేసుకొని వేగించుకోవాలి. అంటే మీరు చేసుకునే ఫిష్ కర్రీ క్వాంటిటీని బట్టి ఆనియన్ మసాలా వేసుకోవాలి. ముందుగానే చేప ముక్కలను క్లీన్ చేసుకుని ఉప్పు కారం పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఈ లోపు మనం ఈ మసాలా అంతా రెడీ చేసుకునేసరికి ముక్కలకి ఉప్పు కారం బాగా పడుతుంది. మనం రెడీ చేసుకున్న ఆనియన్ మసాలాని బాగా వేగించేసుకున్న తర్వాత ఈ చేప ముక్కలను కూడా వేసేసుకోవాలి. మా అమ్మమ్మ అయితే చేపల కర్రీ చాలా బాగా ప్రిపేర్ చేస్తారనమాట. మా అమ్మమ్మ చేతిలోనే మ్యాజిక్ ఉందో ఏమో తెలియదు కానీ చాలా బాగుంటుంది. మా అమ్మ కూడా బాగా చేస్తారు, సేమ్ మా అమ్మమ్మ చేసిన ప్రాసెస్ని ఫాలో అవుతారు. ఎప్పుడు మాకు చేపలైనా రొయ్యలైనా మా అమ్మమ్మే క్లీన్ చేసి పంపిస్తారనమాట. మా అమ్మకైతే చేయడం రాదు. చేప ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకోవాలి. మీలో ఎంతమంది చేపల కర్రీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. మా తమ్ముడు ఫ్రై అయితే చాలా ఇష్టంగా తింటాడనమాట. కర్రీ కూడా తింటాడు కానీ ఫ్రై అయితే ఇంకా ఇష్టంగా తింటాడు. కానీ ఎప్పుడు ఫ్రై చేస్తున్నారు కదా అని చెప్పి ఈసారి అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. మనం ఆల్రెడీ చేప ముక్కలకు ఉప్పు కారం అది పట్టించేసాం కాబట్టి ఉప్పు కారం ఎక్కువ వేసుకోవాల్సిన లేదు, సరిపోకపోతే లైట్గా వేసుకోవచ్చు. మా అమ్మ అయితే సరిపోదని చెప్పి లైట్గా వేస్తున్నారనమాట. ఇలా మీకు సరిపడినంత క్వాంటిటీలో వేసుకోండి. ఆ తర్వాత చింతపండు పులుసును కూడా వేసుకోవాలి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి చింతపండు పులుసును కూడా వేసుకోండి. చింతపండు పులుసు కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి నీట్గా కలుపుకోవాలి. గరిటతో కలపకండి, గరిటతో కలిపితే చేప ముక్కలు ముక్కలైపోతాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కదిపితే సరిపోతుంది, మొత్తం మిక్స్ అయిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా తీసుకుని నీట్గా వాష్ చేసేసుకుని ఇందులో వేసేసుకోవడమే. ఇలా ఉడుకుతున్నప్పుడే వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పులుసులో వేసిన కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి తినడానికి చాలా బాగుంటాయి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకొని నీట్గా వాష్ చేసుకుని ఇందులో వేసేసుకుని మూత పెట్టేసుకోవడమే. కర్రీ ఉడుకుతుంది కదా, ఈ లోపు మా అమ్మ అయితే బట్టలు వాష్ చేసేస్తున్నారు. ఇంట్లో అన్ని పనుల కంటే బట్టలు వాష్ చేయడమే ఒక పెద్ద పని. బట్టలు నానబెట్టాలి, ఉతకాలి, గుంజాలి, వాటిని ఆరేయాలి, ఆరిన తర్వాత తీసి మడత పెట్టి కబోర్డ్స్లో పెట్టాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది. నాకైతే అన్ని పనుల్లో కల్లా ఈ బట్టల పనే పెద్ద పనిలాగా అనిపిస్తుంది. మరి మీకు? మా అమ్మ అయితే బట్టలు వాష్ చేస్తున్నారు కదా, నేను ఈ లోపు ఇల్లంతా మాప్ పెట్టుకొస్తున్నాను. ఈరోజు ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాం అనమాట. మేము రోజు విడిచి రోజు ఇల్లు మాప్ పెట్టుకుంటాం కానీ వీక్లీ 1 టైం అయితే మాత్రం ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకొస్తామన్నమాట. అంటే షెల్ఫ్లు అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేస్తాము. మా ఇల్లు రోడ్ సైడ్ ఉంటుందన్నమాట. ఎప్పటికప్పుడు దుమ్ము పట్టేస్తూ ఉంటుంది, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నా సరే. ఇంతలో ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. నాకైతే ముందే ఆకలి వేసేస్తుంది. డైలీ అయితే ఎంత టైం అయినా సరే ఆకలి వేయదు, కానీ ఇలా ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ చేసినప్పుడు మాత్రం ముందే ఆకలి వేసేస్తుంది. నేనైతే అన్నం తినేస్తున్నాను. ఫిష్ కర్రీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మాకైతే ఫిష్ కర్రీ చేశారు కదా, మా అమ్మ అయితే ఫిష్ కర్రీ తినరనమాట. అసలు నాన్ వెజ్ ఏమీ తినరు, ఓన్లీ ఎగ్ తప్ప. అందుకని చెప్పి మా అమ్మ అయితే వడియాలు వేయించుకుంటున్నారు. మన మా అమ్మమ్మ గుమ్మడి వడియాలు పెట్టిందని చెప్పాను కదా, అవి వేగించుకుంటున్నారు. మా అమ్మ అయితే కర్రీ కూడా ఏం అవసరం లేదు, ఈ వడియాలు వేసుకొని ఉత్తానంలో నంచుకుని తినేస్తారు. ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను కూడా ఒక్కొక్కసారి ఇలానే తింటాను, కర్రీ ఏం అవసరం లేదు. గుమ్మడి వడియాలు అయితే మా అమ్మమ్మ పెట్టించింది కదా, మేము పిండి వడియాలు పెట్టుకోవాలి. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ హెల్దీ ఫంక్షన్ ఉందని చెప్తే అక్కడికి వెళ్ళామన్నమాట. హెల్దీ ఫంక్షన్కి డెకరేషన్ అది చాలా గ్రాండ్గా చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. కొంచెం సేపు అందరం కలిసి సరదాగా డ్యాన్సులు వేసుకుంటూ చాలా బాగా టైం స్పెండ్ చేసాము. నాకైతే చాలా బాగా అనిపించింది. ప్లీజ్ వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరికి చేరుతుంది. మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. బాయ్ గైస్, హకునా మటాటా.